గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం దీని ముందు పాఠంలో సమితులు సంబంధించిన చాప్టర్ని నేర్చుకున్నాం. దానికి కొనసాగింపుగా మరికొన్ని ఇంపార్టెంట్ అంశాలు చెప్తాను. సపోజ్ ఒకసారి చూడండి, ఇక్కడ యూక్లిడ్, పైథాగరస్, గాస్, లైబ్నిజ్, ఆర్యభట్ట, భాస్కరాచార్య, ఇవి కొన్ని పేర్లు. అలాగే ఏ, ఈ, ఐ, ఓ, యు, ఇవి కూడా కొన్ని అక్షరాలు. సుఖం, దుఃఖం, కోపం, ఆతృత, ఆనందం, తికమక పడడం, కొన్ని పదాలు. క్రికెట్, ఫుట్బాల్, ఖోఖో, కబడ్డీ, బాస్కెట్బాల్, కొన్ని ఆటల పేర్లు. అలాగే నెంబర్స్ ఇక్కడ 1, 3, 5, 7, 9. ఇక్కడ కొన్ని వస్తువుల సముదాయం అనేది కనపడుతుంది. కొన్ని వస్తువులన్నీ కలిపి ఒక చోట ఉన్నట్టుగా ఉంది. ఇక్కడ అక్షరాలన్నీ కలిపి, కొన్ని అక్షరాలు కలిపి ఒక చోట ఉన్నాయి. అలాగే ఇక్కడ కొన్ని పేర్లన్నీ కలిపి ఒక చోట ఉన్నాయి. ఇక్కడ ఇలాగా కొన్ని వస్తువులన్నీ కలిపి మనకి ఒక చోట కనిపిస్తే కనుక మనం దాన్ని సముదాయం అంటారు. ఓకే, కొన్ని వస్తువులన్నీ కలిపి మనకు ఒక చోట కనిపిస్తే దాన్ని ఆ వస్తువుల సముదాయం. ఒకవేళ పేర్లు అయితే ఆ పేర్ల సముదాయం, అక్షరాలు అయితే అక్షరాల సముదాయం, కొన్ని పదాలైతే పదాల సముదాయం. మనకి సమితి అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఒక సామాన్య ధర్మాన్ని లేకపోతే ఏదో ఒక నియమాన్ని పాటించే వస్తువుల సముదాయాన్ని మనం సమితి అంటాం. అర్థమైందా? మరొకసారి, ఒక సామాన్య ధర్మాన్ని లేదా ఒక నియమాన్ని పాటించే వస్తువుల సముదాయాన్ని ఒక సమితి అంటారు. ఈ సమితిలోని వస్తువులను మూలకాలు అంటాం అన్నమాట. తర్వాత సమితి నిర్మాణ రూపం, జాబితా రూపం లేక రోస్టర్ రూపం. అంటే ఇప్పుడు మనం సమితి గురించి తెలుసుకున్నాం కదా, సమితిలో మూలకాలు ఉంటాయని. ఈ సమితులన్నీ కూడా సమితిలో ఉండే మూలకాలన్నీ కూడా ఒక సామాన్య ధర్మాన్ని మనం పాటిస్తాయి అని చెప్పి అనుకున్నాం కదా. అయితే ఆ సమితుల్ని జాబితా రూపంలో ఎలా చూపిస్తారు అంటే, లేకపోతే రోస్టర్ రూపం అన్నమాట. సమితి నిర్మాణ రూపంలో ఎలా చూపిస్తారు? ఈ రెండింటికి తేడాలు ఏంటి? ఇక్కడ జాబితా రూపం అంటే మనం కొన్ని సముదాయంలో కొన్ని మూలకాలు ఉన్నాయనుకున్నాం కదా, ఆ సముదాయంలో ఉన్న ప్రతి మూలకం కూడా ఒక సామాన్య ధర్మాన్ని పాటించాలి కదా. ఆ మూలకాలన్నీ కూడా కామాల రూపంలో వేరు చేస్తూ మనం బ్రాకెట్లో ఉంచుకుంటాం అన్నమాట. ఇలా ఆ మూలకాలన్నీ వరుసగా కామాలతో వరుసగా రాయాలన్నమాట. దాన్ని మనం జాబితా రూపం అంటాం. ఇది జాబితా రూపం అన్నమాట. చూడు, V = A, E, I, O, U. అలాగే A = -2, -1, 0, 1, 2. అలాగే ఇది ఇంకో సమితి. ఇవన్నీ వేరువేరు సమితులు అనమాట. వేరువేరు సమితులు అంటే ఈ మూలకాలన్నీ కూడా ఒక సామాన్య ధర్మాన్ని పాటిస్తూ ఉంటాయి. అంటే సమితి నిర్మాణ రూపం ఒకసారి చూసుకుంటే కనుక, సమితి నిర్మాణ రూపంలో ఈ మూలకాలన్నీ కూడా మనం ఒక సామాన్య ధర్మాన్ని పాటిస్తాయి అనుకున్నాం కదా. ఆ సామాన్య ధర్మం అనే దాన్ని మనం ఇక్కడ చెప్తాం అన్నమాట. అంటే ఆ మూలకాలన్నీ కూడా ఎలా ఉంటాయి అనే దానికోసం వివరంగా సమితి నిర్మాణ రూపంలో మనం చెప్పుకుంటాం అన్నమాట. అంటే ఈ సమితిలో ఉండే మూలకాలు ఏ విధంగా ఉంటాయి అనేదన్నమాట. అయితే ఈ రెండింటికి తేడా ఏంటంటే, జాబితా రూపం అంటే దాంట్లో ఉండే మూలకాలన్నీ కూడా వరుసగా రాయడమే, మూలకాలన్నీ రాయడమే. ఇది ఒక విధంగానే రాస్తాం. అంటే ఒకవేళ రాస్తే కనుక ఈ అక్షరాలను అటు ఇటు మార్చవచ్చు తప్ప ఒకే విధంగా మనం రాయగలుగుతాం, ఈ జాబితా రూపం అని కానీ రోస్టర్ రూపం అని కానీ. కానీ ఈ సమితి నిర్మాణ రూపం వచ్చేసరికి సమితి నిర్మాణ రూపంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా రాస్తారు. ఒకసారి చూస్తే కనుక ఇది ఇక్కడ ఎక్స్ సచ్ దట్, ఎక్స్ ఆంగ్ల అక్షరంలోని అచ్చు అంటే అర్థం ఏంటంటే, వి అనే సమితి పేరు ఇది. V = X సచ్ దట్, ఎక్స్ ఆంగ్ల అక్షరంలోని అచ్చు అంటే అర్థం ఏంటంటే, ఎక్స్ అంటే దీంట్లో ఉండే మూలకం గురించి చెప్పే ఒక అక్షరం అంతే. ఎక్స్ అంటే ఏమి కాదు, దీంట్లో ఉండే మూలకము అని చెప్పడం అనమాట. వి అనే సమితిలో ఉండే మూలకము అని చెప్పడం. ఆ మూలకము ఎక్స్ ఆంగ్ల అక్షరంలోని అచ్చు. ఆ మూలకం ఏంటి, ఎలా ఉంటుంది? ఈ మూలకం ఎలా ఉంటుంది అంటే ఆంగ్ల అక్షరంలోని అచ్చు. అంటే ఇంగ్లీష్లో మనకి ఏ, ఈ, ఐ, ఓ, యు 5 ఉంటాయి కదా, అని చెప్పేసి వివరంగా చెప్తుందన్నమాట.
ఇంకొకరు ఇంకో విధంగా రాయొచ్చు. ఇంకొకరు ఇదే సమితి నిర్మాణ రూపాన్ని ఎక్స్ సచ్ దట్, ఎక్స్ అంటే అందులో ఉండే మూలకం గురించి చెప్తున్నాం. అక్కడ ఎక్స్ అనేది అక్కడ లెటర్ అని కాదు, అక్కడ ఈ సమితిలో ఉండే మూలకం గురించి చెప్పడం. ఆ మూలకం ఎలా ఉంటుందంట, ఆంగ్ల అక్షరంలో అచ్చు కదా, వేరే విధంగా ఎలా చెప్తారంటే ఆంగ్ల అక్షరంలోని హల్లు కానిది అని చెప్పొచ్చు. అంటే అచ్చులు కాకపోతే మిగిలిన హల్లులే కదా, హల్లు కానివి అని కూడా చెప్పే అవకాశం, అంటే వేరే విధంగా కూడా చెప్పడానికి v = x అనేది ఒక ఆంగ్ల అక్షరంలోని అచ్చు కదా. ఓకే, రెండో విధంగా కూడా మనం రాయొచ్చు. ఇప్పుడు ఈ రెండో సెట్ తీసుకుందాం. a = ఈ సెట్ రెండో సెట్ a = -2, -1, -0, 1, 2. ఇది ఒక విధంగానే మనం రాయవచ్చు జాబితా రూపం అయితే. ఓకే, సమితి నిర్మాణ రూపం చూసేసరికి దీనికి ఇందులో ఏంటంటే ఎక్స్ అంటే ఇందులో మూలకం గురించి చెప్తుంది అనమాట. ఇందులో మూలకం ఏ రూపంలో ఉంటుందంటే ఒక రూపం ఎక్స్ అనే ఒక రూపంలో ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది, ఎక్స్ అనేది -2 <= x <= 2. ఓకే, ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్. ఎక్స్ అనేది ఒక పూర్ణ సంఖ్య అన్నమాట. మరియు ఈ ఎక్స్ అనేది ఎక్కడ ఉంటుందంట, -2కి 2కి మధ్యలో ఉంటుంది. -2కి 2కి మధ్యలో ఉంటుంది. =, -2 అన్న అవ్వచ్చు, +2 అయినా అవ్వచ్చు. అర్థమైందా? సో ఇది ఇంకొకరు చెప్తే ఎలా చెప్పొచ్చు, వేరే విధంగా కూడా చెప్పే అవకాశం ఉంటుంది. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ -3 x <3 x బిలాంగ్స్ టు జెడ్ అని రాయొచ్చు. ఇక్కడ -3 వేయచ్చు, ఇక్కడ +3 వేయచ్చు. కానీ ఇక్కడ ఈక్వల్ టు మానేయచ్చు. వేరే పర్సన్ ఈక్వల్ టు మానేసి -3 +3 వేసుకున్నా కానీ ఇదే వస్తుంది. సో సమితి నిర్మాణ రూపం మనం వేరే విధంగా కూడా చెప్పే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, అదేవిధంగా ఇప్పుడు ఇంకోటి తీసుకుంటే కనుక b = 1, 1/2, 1/3, 1/4, 1/5 అనేది ఉంటే ఇది కూడా సమితి రూపం. ఇది సమితి నిర్మాణ రూపంలో దీన్ని ఇలా రాస్తాం అన్నమాట. ఎలా అంటే ఎక్స్ అంటే దీంట్లో ఉండే ప్రతి మూలకం గురించి వివరించడానికి ఉండే ఒక అక్షరం అంతే. ఈ ఎక్స్ అనేది ఎలా ఉంటుందంట, = 1/n రూపంలో ఉంటుందట. 1/something ఏదో నెంబర్ రూపంలో ఉంటుందన్నమాట. n బిలాంగ్స్ టు n, స్మాల్ n బిలాంగ్స్ టు n. ఈ n అనేది ఎలా ఉంటే దేనికి సంబంధించిన అంటే n అంటే సహజ సంఖ్యా సమితికి చెందినవి అన్నమాట. అంటే 1, 2, 3, 4, 5 వస్తుంటాయి స్మాల్ n ప్లేస్లో. n <= 5. వేరే విధంగా చెప్పాలంటే దీన్ని <6 అని రాసేయచ్చు. n ఈజ్ <6 అని రాయొచ్చు అనమాట. అంటే ఈక్వల్ టు మానేసి వేరే విధంగా రాద్దాం అనుకుంటే. సో సమితి నిర్మాణ రూపం ఒక్కొక్కరికి ఒక్కో విధమైన ఆలోచన విధానం ఉంటుంది. దీన్ని వేరే విధంగా కూడా చెప్పే అవకాశం ఉంటుందన్నమాట. ఇక చూడండి ఒకసారి. ఇదే విధంగా జాబితా రూపంలో 2, 5, 10, 17 వేరువేరుగా అదే కామాలు పెట్టిన మూలకాలని రాయడం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఆ మూలకాలన్నీ కూడా ఏ ధర్మాన్ని పాటిస్తున్నాయో మనం ఆల్రెడీ సమితిలో అనుకున్నాము. సమితి అంటే అందులో ఉండే మూలకాలన్నీ ఒక సామాన్య ధర్మాన్ని పాటించాలి. ఏ ధర్మాన్ని పాటిస్తున్నాయో దాన్ని ఇక్కడ వివరంగా రాయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సేమ్ n ప్లేస్లో n² + 1 రూపంలో ఉంటాయన్నమాట ఇవి. సో n <= 4. అది విధానం. ఇప్పుడు మనం విశ్వసమితి అంటే ఏంటి, ఉపసమితి అంటే ఏంటి అనేది కొద్దిగా తెలుసుకుందాం. ఇందులో విశ్వసమితి అనేది మనం ఎలా తీసుకుంటాం అంటే, సపోజ్ మన పాఠశాలలో ఉండే విద్యార్థులు ఉంటారు. మన పాఠశాలలో కొంతమంది విద్యార్థులు ఉంటారు. మొత్తం అందరూ కలిపి విద్యార్థులు ఉంటారు. అన్ని క్లాసుల్లోనూ కూడా అన్ని తరగతుల్లోనూ విద్యార్థులు ఉంటారు. ఇప్పుడు మనకి మన తరగతి గురించి మాట్లాడుకునేటప్పుడు సపోజ్ 10th క్లాస్ సమితి, 10వ తరగతి విద్యార్థుల సమితి అని అనుకునేటప్పుడు మన పాఠశాలలో ఉండే మొత్తం విద్యార్థులు అక్కడ మనకి విశ్వసమితి అవుతుందన్నమాట. ఓకే, అంటే ఈ విశ్వసమితిలో మన 10వ తరగతి విద్యార్థులు కూడా ఉన్నారన్నమాట. అంటే ఇక్కడ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఈ విశ్వసమితిలో 10వ తరగతి విద్యార్థులు, 9వ తరగతి విద్యార్థులు, 8వ తరగతి విద్యార్థులు, 7వ తరగతి, అలాగే 6వ తరగతి ఇలా విద్యార్థులు అందరూ కూడా ఉంటారు. అయితే ఈ విశ్వసమితిలోనే ఇవన్నీ ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు ఈ విశ్వసమితికి మన 10వ తరగతి విద్యార్థుల సమితి అనేది ఉపసమితి అవుతుందన్నమాట. అంటే ఈ విశ్వసమితి నుంచి లో ఉన్న విద్యార్థులే
10వ తరగతిలో ఉంటారు. అంటే అందరూ ఉంటారని కాదు అక్కడ. అంటే ఈ 10వ తరగతి విద్యార్థులు అనే ఒక సమితి ఈ విశ్వ సమితికి ఉపసమితి అవుతుంది. అదేవిధంగా 9వ తరగతి విద్యార్థులు సమితి విశ్వ సమితికి ఉపసమితి అవుతుంది. విశ్వ సమితి అంటే మొత్తం అంతా కలిపి అని. మనం ఇప్పుడు సపోజు ఇప్పుడు ఒక సమితి ఉంది. ఆ సమితి సపోజు ఒక సమితి ఉంది. ఆ సమితి సమ్ n = 1 2 3 అని ఒక సమితి ఉంది. సో దీని నుంచి చిన్నగా వేరువేరుగా సమితిని తయారు చేస్తున్నాను. 1 ఒక మూలకం వేసుకుంటున్నాను అనమాట. అలాగే 2, అలాగే 3, 1 2, అలాగే 2 3, అలాగే 1 3. ఇలా సమితులు అవుతాయి. అంటే ఒకటి ఇది ఒక సమితి, 1 2 అంటే ఈ సమితిలో ఒకటే మూలకం ఉంది. ఈ సమితిలో ఒకటే మూలకం ఉంది. ఈ సమితిలో 2 మూలకాలు అన్నీ. దీంట్లో ఒక మూలకం. ఈ సమితిలో 2 మూలకాలు, ఈ సమితిలో 2 మూలకాలు, ఈ సమితిలో 2 మూలకాలు. అలాగే ఇది కూడా ఒక సమితి. ఇలాగా ఇప్పుడు చూడండి, మనం తీసుకున్న సమితి 1 2 3. దీని నుంచి తయారైన సమితులు 1 2 3 విడివిడిగా 3 4 5 6 ఈ సమితి ఇవి కూడా సమితులే. అంటే ఒకసారి మనం ఈ సమితిని చూసుకుంటే ఈ సమితి దీనికి ఉపసమిత కాదా అని తెలియాలంటే ఈ సమితిలో ఉండేవన్నీ కూడా ఈ సమితిలో ఉండాలి. సపోజ్ 1 సో ఇందులో ఉంది. సో ఇది దీనికి ఉపసమిత అవుద్ది. అలాగే ఇది కూడా దీనికి ఉపసమిత అవుద్ది. ఇది యాక్చువల్లీ ఇవన్నీ కూడా ఉపసమిత అవుతాయి. ఎందుకు? మనం దాంట్లో ఉండే మూలకాలనే మనం తీసుకున్నాం. సో 2 3 ఈ సమితిలో ఉన్నాయి. సో ఇవి ఎన్లో ఉన్నాయా? ఉన్నాయి. సో అందుకని దీనికి ఉపసమిత అవుతుంది. సో సపోజ్ ఇందాక తీసుకున్నాం కదా 1 2 3 ఈ సమితి. ఇంకో సమితి 2 3 అని తీసుకున్నాం. ఈ 2 3 అనే సమితి దీని పేరు సమ్ ఏ అనుకున్నాం అనుకో. ఈ సమితి పేరు ఇందాక అనుకున్నాం n. అంటే ఇక్కడ దీన్ని మనం ఏ ఈ సబ్సెట్ ఆఫ్ n అని రాస్తాం అన్నమాట. అదేండి, అంటే దీంట్లో ఉండే ప్రతి మూలకము కూడా మనం తీసుకున్న మెయిన్ సెట్లో ఉండాలి. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. సమితికి ఉపసమితికి చిన్న పెద్ద అని ఏమీ ఉండదు. చిన్న పెద్ద అని ముందు వీడియోలో చిన్న సమితి పెద్ద సమితి అని చెప్పాను. అలా చిన్న సమితి పెద్ద సమితి అని ప్రత్యేకంగా ఏమీ ఉండదన్నమాట. ఇక్కడ 2 కూడా ఒకే విధంగా ఉంటాయి. అంటే ఒకే విధంగా అంటే సైజులని కాదు. అక్కడ ప్రతి సమితి దానికదే కూడా ఉపసమితి అంటే సమానంగా కూడా ఉండొచ్చు. అంటే అన్ని సందర్భాల్లోనూ చిన్నది పెద్దది అని మాట్లాడడం అనేది రైట్ కాదు. ఓకే, సమానంగా కూడా ఉండొచ్చు. ఎందుకంటే n అనే సమితి ఉంది. 1 2 3 అనేది ఒక సమితి. ఈ సమితికి దానికదే కూడా ఉపసమితి అవుద్ది. అంటే 1 2 3 అనే సమితి 1 2 3 అనే సమితికి ఉపసమితి అవుతుంది. అందుకని ఎక్కడ కూడా ఈ ఉపసమితి అనేది చిన్నది ఉంటుంది, పెద్ద సమితి అనేది పెద్దది ఉంటుంది అని ఏమి ఉండదు. ఓకే, అన్ని సందర్భాల్లోనూ అలా ఉండాలని లేదు. అంటే ఇక్కడైతే ఇది పెద్దగా ఉంది, చిన్నగా ఉండొచ్చు. బట్ సేమ్ ప్రతి సమితికి అదే ఉపసమితి అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి చిన్న పెద్ద అనే పదాలు మనం వాడకూడదు. ఓకే, అయితే ఉపసమితిలో ఉండే ప్రతి మూలకం కూడా మెయిన్ సమితి నుంచి వచ్చిందే ఉంటుంది. ఖచ్చితంగా ఉపసమితిలో ఉండే ప్రతి మూలకము కూడా ఈ సమితిలోనే ఉండాలన్నమాట. దాని మెయిన్ సమితిలోనే ఉండాలి. ఈ మూలకాలన్నీ దాంట్లో ఉంటేనే అది ఉపసమితి అవుతుందన్నమాట. దీని ముందు వీడియోలో మనము ఉపసమితి గురించి మాట్లాడుకునేటప్పుడు ఏ బిలాంగ్స్ టు ఏ అయితే ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి, ఏ బిలాంగ్స్ టు ఏ అయితే ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి, దిస్ ఇంప్లైస్ ఏ ఈజ్ బిలాంగ్స్ టు బి. ఏబీలు 2 సమితులు అనుకున్నాం కదా. ఇక్కడ ఏ అనేది ఒక ప్రత్యేకమైన ఏ అనేది ఒక అక్షరం కాదు. అక్కడ ఏలో ఉండే అంటే క్యాపిటల్ ఏ సమితిలో ఉండే ప్రతి మూలకాన్ని రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. అలాగే ఇక్కడ ఉండే మూలకము ఏ అనే సమితిలో ఉండే ప్రతి మూలకము అని అర్థం. ఇక్కడ ఏ బిలాంగ్స్ టు ఏ మీన్స్ క్యాపిటల్ ఏలో ఉండే ప్రతి మూలకము అని అర్థం.
ఆ మూలకము బిలో కానీ ఉంటే కనుక ఏ బికి ఉపసమితి అవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఉపసమితి చిన్న పెద్దను వాడకూడదు. ఉపసమితి అంటే ఉపసమితిలో ఉండే ప్రతి మూలకము కూడా దాని మెయిన్ సమితిలో ఖచ్చితంగా ఉండాలి అనేది అర్థం చేసుకోవాలి. ఏ అనేది ఇక్కడ ఓన్లీ 1 లెటర్గా తీసుకోకూడదు. ఆ సమితిలో ఉండే ప్రతి మూలకాన్ని రిప్రజెంట్ చేసి ఒక లెటర్ అనమాట ఇది. ఓకే, ప్రతి మూలకాన్ని రిప్రజెంట్ చేసి ఒక లెటర్ అనమాట. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి, పూర్ణాంకాల సమితికి సహజ సంఖ్యా సమితి ఉపసమితి అవుతుంది. ఒకసారి చూడండి, ఈ 1 2 3 4 ఈ నెంబర్లన్నీ పూర్ణాంకాల సమితిలో ఉంటుంది. అందుకని ఇక్కడ పూర్ణాంకాల సమితికి సహజ సంఖ్యా సమితి ఉపసమితి అవుతుంది అన్నమాట. అదేవిధంగా పూర్ణాంకాల సమితి అనేది పూర్ణ సంఖ్యల సమితికి ఉపసమితి అవుతుంది. ఎందుకు చూడండి, పూర్ణాంకాలు 0 1 0 1 2 3 అన్నీ కూడా చూడండి, 0 1 2 3 అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఓకే, అందుకని ఇక్కడ W అనేది జడ్కి సబ్సెట్ అనమాట. అలాగే ఎన్ అనేది డబ్ల్యూకి సబ్సెట్ అనమాట. ఓకే, అలా వస్తుంది. ఇప్పుడు మనం అనుకున్న దానికి ఇది పిక్చరల్ రిప్రజెంటేషన్. ఒకసారి చూడండి, డబ్ల్యూ హోల్ నెంబర్స్లో నేచురల్ నెంబర్స్ ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఇక్కడ చూడమ్మా, సేమ్ ఇది మనకి తెలుసు, మనకి నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, రియల్ నెంబర్స్ అంటే సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ వాస్తవ సంఖ్యలు అంటే వాస్తవ సంఖ్యల్లో పూర్ణాంకాలు ఉన్నాయి, పూర్ణాంకాల్లో నేచురల్ నెంబర్స్ ఉన్నాయి అంటే సహజ సంఖ్యలు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, ఎన్ ఈ సబ్సెట్ ఆఫ్ జెడ్ ఈ సబ్సెట్ ఆఫ్ క్యూ, క్యూ ఈ సబ్సెట్ ఆఫ్ ఆర్. క్యూ డాష్ అంటే కూడా కరణీయ సంఖ్యలు అనమాట, అవి కూడా వాస్తవ సంఖ్యలు చెంది అనమాట. అలాగనమాట. ఓకే, ఈ చిన్న పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇది శూన్య సమితి అనేది, శూన్య సమితిని మనం దీంతో చూపిస్తాం, పై అని దాంతో చూపిస్తాం. దీంట్లో ఏ మూలకాలు ఉండవు కాబట్టి ప్రతి సమితికి ఉపసమితి అవుతుంది. ఓకే, పై అనేది ప్రతి సమితికి కూడా ఉపసమితి అవుతుంది అనమాట. ఏ బి సమితికి ఉపసమితి కాదు అంటే మనకి ఇలా నాట్ సబ్సెట్ అని చెప్పేసి ఇది వాడతాం. ఏ మూలకమైన సమితి ఏ బికి ఉపసమితి కాదు అంటే ఏ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ బి అని వస్తుంది. ఏలో కనీసం ఒక మూలకమైన సమితి బిలో ఉండదు, దీని అర్థం. ఓకే, అయితే ఒక్కసారి చిన్నది క్లాసులో చిన్నది ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్పడం జరిగింది. అక్కడ ఏంటంటే బి సబ్సెట్ ఆఫ్ ఏ అవుతుందన్నమాట. అంటే అక్కడ ఏలో ఉండే బిలో ఉండే మూలకాలన్నీ కూడా ఏలో ఉంటాయి అని చెప్పే సందర్భంలో నేను స్పీడ్లో ఏ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్పాను. అది మార్చుకోండి కొద్దిగా, ఈ విధంగా బి సబ్సెట్ ఆఫ్ ఏ అనమాట. తర్వాత సమసమితులు. సమసమితులు అంటే ఏంటి? పేరులోనే వినిపిస్తుంది సమానంగా ఉంటాయని. ఓకే, వాటి గురించి వివరంగా చూసుకుందాం. ఏ అంటే సపోజ్ ఇక్కడ మనకి ఒక సమితి అనేది ఇచ్చాడు. సమితి ఇందులో పేరు ఉన్నాయి, సచిన్, ద్రావిడ్, కోహ్లీ. అలాగే బి అనే సమితిలో ద్రావిడ్, సచిన్, ధోని. అలాగే సి అనే సమితిలో కోహ్లీ, ద్రావిడ్, సచిన్. ఇలా మీరు సరిగా అబ్జర్వ్ చేసినట్లయితే ఏలో ఉన్న సచిన్, ద్రావిడ్, కోహ్లీ, సిలో కూడా ఉన్నారు చూడండి, కోహ్లీ, ద్రావిడ్, సచిన్. అంటే మనం ఈ ఏని సిని సమసమితులుగా చెప్పవచ్చు. అయితే ఇలా మనం చూసి సమసమితులు అని చెప్పేచ్చా, లేకపోతే దీనికి ఏ విధమైన రూల్ ఏమైనా ఉందా? మనం రెండు సమితులు సమసమితులు అని చెప్పడానికి ఏదైనా నియమం ఉందా? ఉంటే అదేంటి? ఓకే, అయితే ఇక్కడ మనకి ఒక నియమం అయితే ఉంది. ఆ నియమం ఏంటంటే, మనకి రెండు సమితులు సమానం అవ్వాలి అంటే రెండు సమితులు సపోజ్ A1 C1 ఇక్కడ ఉన్నాయి తీసుకుందాం. ఈ రెండు సమితులు సమానం అని చెప్పాలంటే ఒక నియమం ఫాలో అవ్వాలి. ఆ నియమం ఏంటంటే A సబ్సెట్ ఆఫ్ C, అలాగే C సబ్సెట్ ఆఫ్ A. ఈ రెండు నియమాలు ఫాలో అయితే కనుక ఈ నియమం ఫాలో అయితే కనుక ఇక్కడ A మరియు C ఈ రెండు కూడా సమసమితులు అవుతాయి. అయితే ఇక్కడ సబ్సెట్ అన్నాం కదా, A ఈ సబ్సెట్ ఆఫ్
సి. యాక్చువల్గా మనం సబ్సెట్ గురించి మనం ముందు నేర్చుకున్నాం. ఉపసమితి, సబ్సెట్ అంటే ఉపసమితి ముందే నేర్చుకున్నాం. ఇక్కడ అంటే ఏలో ఉండే ప్రతి మూలకము సిలో ఉండాలి. ఏలో ఉండే ప్రతి మూలకము సిలో ఉండాలి. మనం మూలకాన్ని రిప్రజెంటేటివ్గా ఏ ఈజ్ బిలాంగ్స్ టు ఏ అనుకున్నాం, గుర్తుందా? ఏ ఈజ్ బిలాంగ్స్ టు ఏ అయితే అండ్ ఏ ఈజ్ బిలాంగ్స్ టు సి. ఓకే, ఇలా ఒక మూలకం కాదు, మూలకానికి రిప్రజెంటేటివ్ ఒక మూలకం ఏలో ఉంటే ఆ మూలకం సిలో కూడా ఉండాలి. ఇక్కడ మూలకము అంటే మూలకానికి రిప్రజెంటేటివ్ అంటే ఏలో ఉండే ప్రతి మూలకము అని అర్థం, సిలో ఉండాలి అని అర్థం. ఓకే, సో ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి. అదేవిధంగా సి సబ్సెట్ ఆఫ్ ఏ. సి సబ్సెట్ ఆఫ్ ఏ అంటే సిలో ఉండే ప్రతి మూలకము ఏలో ఉండాలి. ఓకే, అప్పుడు సి అనేది సి సబ్సెట్ ఆఫ్ ఏ అవుతుందన్నమాట. ఓకే, ఒక్కసారి ఈ రూల్ చూడండి. ఈ రూలు మనం ఇప్పుడు తీసుకున్న సమితులకి సరిపోతుందో లేదో చూడండి. ఏ ఈ సబ్సెట్ ఆఫ్ సి అనుకున్నాం. ఫస్ట్ మనకి ఏ ఈ సబ్సెట్ ఆఫ్ సి అవ్వాలి. దానికోసం ఏమవ్వాలి? ఏలో ఉండే ప్రతి మూలకము సిలో ఉండాలి. చూడండి, ఏలో ఉండే ప్రతి మూలకం సచిన్, సిలో సచిన్ ఉన్నాడు. ద్రావిడ్, దీంట్లో ద్రావిడ్ ఉన్నాడు. తర్వాత కోహ్లీ, దీంట్లో కోహ్లీ ఉన్నాడు. సో ఏలో ఉండే ప్రతి మూలకము సిలో ఉంది. సో ఏ ఈ సబ్సెట్ ఆఫ్ సి అనేది రైటే. తర్వాత సి సబ్సెట్ ఆఫ్ ఏ చూద్దాం. సి ఈ సబ్సెట్ ఆఫ్ ఏ చూద్దాం. సి సబ్సెట్ ఆఫ్ ఏ చూస్తే కనుక సిలో ఉండే ప్రతి మూలకము రూల్ ఏంటి? సిలో ఉండే ప్రతి మూలకము ఏలో ఉండాలి. సిలో ఉండే ప్రతి మూలకము ఏలో ఉండాలి. సో సిలో చూడండి కోహ్లీ ఉన్నాడు, ఏలో కూడా కోహ్లీ ఉన్నాడు. సిలో ద్రావిడ్ ఉన్నాడు, ఏలో కూడా ద్రావిడ్ ఉన్నాడు. సిలో సచిన్ ఉన్నాడు, ఏలో కూడా సచిన్ ఉన్నాడు. సో సిలో ఉండే ప్రతి మూలకం ఏలో కూడా ఉంది. సో సి సబ్సెట్ ఆఫ్ ఏ అనేది కూడా సరిపోయింది. సో ఇక్కడ మనకి ఏ సబ్సెట్ ఆఫ్ సి మరియు సి సబ్సెట్ ఆఫ్ ఏ ఈ రెండు కండిషన్స్ మనకు సరిపోయినాయి కాబట్టి ఇక్కడ మనం ఏ ఈజ్ ఈక్వల్ టు సి అంటాం అన్నమాట. ఏ మరియు సిలు సమసమితులు అంటాం. ఏ మరియు సిలు సమసమితులు అంటాం. ఇప్పుడు అదే విషయాన్ని ఇంకొక ఎగ్జాంపుల్తో మనం క్లియర్ చేసుకుందాం. సో ఇక్కడ ఒకటి సమితి ఏ అనే సమితి ఉంది, పి కామా క్యూ కామా ఆర్. అలాగే బి అనే సమితి ఉంది, క్యూ కామా పి కామా ఆర్. ఇక్కడ మనకి రెండు సమితులు ఉన్నాయి, ఏ అనే సమితి ఒకటి, బి అనే సమితి ఒకటి, పిక్యూఆర్ క్యూపిఆర్. అయితే ఏలోని ప్రతి మూలకం బిలో ఉంది కదమ్మా. ఏలో ఉండే ప్రతి మూలకం బిలో ఉంది చూడండి. పి ఇందులో ఉంది, దీంట్లో కూడా పి ఉంది, క్యూ ఉంది, క్యూ, ఆర్ ఆర్. సో ఏలో ఉండే ప్రతి మూలకము బిలో ఉంది కాబట్టి మనం ఏ సబ్సెట్ ఆఫ్ బి అయింది. ఓకే, అదేవిధంగా సమితి బిలో ఉండే ప్రతి మూలకం ఏలో ఉందా లేదు చూడండి. సమితి బిలో ఉండే ప్రతి మూలకం క్యూ, ఇందులో క్యూ, పి పి, ఆర్ ఆర్. సో బిలో ఉండి ప్రతి మూలకం కూడా ఏలో ఉంది. బిలో ఉండే ప్రతి మూలకము ఏలో ఉంది కాబట్టి బి సబ్సెట్ ఆఫ్ ఏ. ఎప్పుడైతే మనకి ఏ సబ్సెట్ ఆఫ్ బి, బి సబ్సెట్ ఆఫ్ ఏ రెండు అవుతాయో మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని చెప్పొచ్చు అనమాట. మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని చెప్పడానికి బి సబ్సెట్ ఆఫ్ ఏ అలాగే ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి రెండు సాధ్యమైతే ఆటోమేటిక్గా ఏ ఈజ్ ఈక్వల్ టు బి అనేది అవుతుందన్నమాట. మధ్యలో ఉండే సింబల్ని ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అని రీడ్ చేస్తారు. చివరిగా పరిమిత సమితి, అపరిమిత సమితి అనేది కూడా మనం చిన్న విషయం తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటంటే చిన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, పరిమిత సమితి అంటే ఆ సమితిలోని మూలకాలని కౌంట్ చేయగలమా లేదా. అపరిమిత సమితి అంటే ఆ సమితిలో ఉండే మూలకాలని కౌంట్ చేయలేకపోతే, అది ఇన్ఫినిటివ్గా ఉంటే దాన్ని అపరిమిత సమితి అంటారు. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇన్ని నెంబర్స్, ఇన్ని మూలకాలు ఉన్నాయి ఇందులో అని మనం చెప్పగలిగితే దాన్ని పరిమిత సమితి అంటారు. Thank you for watching this lesson.